లైఫ్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ లైఫ్ చేంజింగ్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? లైఫ్ చేంజింగ్ అంటే ఏంటి? ఉన్న స్టేజ్ నుంచి మనం ఆల్రెడీ ఉన్న స్టేజ్ నుంచి ఉన్నత స్టేజ్ కి వెళ్ళడాన్ని లైఫ్ చేంజ్ అంటారు కదా. మరి అలాంటి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా? మనకు తెలుసా? అంటే అలాంటి ఆపర్చునిటీ కోసం మనం ఎదురు చూస్తున్నాం. అలాంటి ఆపర్చునిటీ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటుంది. ఏమంటుందంటే నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏంటి? ఎందుకు ఈ బిజినెస్ లో లైఫ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు? వాట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్? ఏంటి అసలు ఏంటి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఆయన నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఎ నెంబర్ 1 బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్తున్నారండి. మరి ఎవరు చెప్తున్నారు? ఇన్ ద వరల్డ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పెద్ద బిజినెస్ అంటున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నెంబర్ 1 అంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ నెంబర్ 1 అనేసి? ఎవరు చెప్తున్నారంటే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎందుకు పెద్ద బిజినెస్ అంటున్నారంటే, అండ్ రాబర్ట్ కియోసకి అనే అతను తను ఒక రిచెస్ట్ పర్సన్, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ లో ఒక మనకు జీవితంలో డబ్బు సంపాదించడం ఎన్ని మార్గాలుగా వస్తుంది అనే ఒక దానిపై అన్వేషణ చేస్తూ అండ్ 4 రకాలుగా డబ్బు అనేది మనకు వస్తుంది. అది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఈఎస్బిఐ అనే రూపంలో ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. అండ్ అందరూ ఎక్కువగా మనం బయటికి లైఫ్ చేంజ్ అవ్వాలి, లైఫ్ మారాలి అని ఎక్కువగా అనుకుంటే ఏం చేస్తారంటే జాబ్ 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 లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అక్కడ ఎంత వరకు అంటే మొత్తం పీపుల్స్ మొత్తం 95% వాళ్ళమే ఉంటాం వరల్డ్. అండ్ దట్టు మన ఇండియాలో అయితే ఎక్కువగా ఉంటారు. అండ్ బిజినెస్ పర్సన్స్ అండ్ ఇన్వెస్టర్స్ 5% మాత్రమే ఉంటారు. అండ్ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉందో అక్కడ 5% మాత్రమే ఉంది. అండ్ బిజినెస్ 95% ఉంది. అండ్ మనం ఎక్కడ వర్క్ చేస్తే మనీ ఎక్కువ వస్తుంది? మనుషులు ఎక్కడైతే తక్కువ ఉన్నారో అక్కడ వర్క్ చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది. బట్ మనుషులు మనకి ఏదైతే పని చేస్తున్నామో అదే పనిని ఎక్కువగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్న మనీనే అందరికీ షేర్ అవుతుంది. 5% మనీయే 95% పీపుల్ కి మనీ. అదే ఇన్వెస్టర్స్ బిజినెస్ మ్యాన్స్ అనే వాళ్ళు ఎంతమంది అంటే ఒక 5% మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 95% మాత్రం వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. అందుకే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క బిల్ గేట్స్ అనివ్వండి, ఎవరైనా అవ్వండి, కోటీశ్వర్లు అవ్వండి, ప్రతి ఒక్కరు 5% లో ఉన్న వాళ్ళే కోటీశ్వరులుగా మారుతున్నారు. వాళ్ళ జీవితమే ఉన్నతంగా మారుతుంది అని రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో రిచ్ డాడ్ పూర్ డాడ్ రాబర్ట్ కియోసకి ఒక శాస్త్రవేత్త వివరించారు. అయితే ఇక్కడ మనము ఇన్వెస్టర్స్, బిజినెస్ ఓనర్స్ గా మారే శక్తి అయితే మన దగ్గర లేదు. అలాంటి మారే శక్తి మన దగ్గర లేదు కనుక మీరు కూడా మారొచ్చు. నెట్వర్క్ ఒక అవకాశాన్ని మీకు కనిపిస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అలాంటి అవకాశం మీ చేతిలో పెడతానంటుంది. మరి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎవరైనా మాట్లాడారా? చెప్తున్నారు. మరి ఎవరైనా మాట్లాడారా? మనకు తెలిసినంత మాత్రాన మనం వినలేం కదా. మరి దీని గురించి ఎవరైనా మాట్లాడారా అంటే బిల్ గేట్స్ అంటున్నారండి, ఇఫ్ యూ వుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ ఆఫ్ ఎ స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ తనకు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయమని ఏదైనా అవకాశం వస్తే తప్ప తన నెట్వర్కే చేస్తాడంట. అండ్ ఇక్కడ వెరర్ బఫర్ట్ ఉంది కదా, తనేమంటున్నట్టే తినే వచ్చేసి వరల్డ్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ అండి. అంటే బాగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెడతాడు. తినేమంటున్నాడంటే ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెట్టాలని ఉంటే నెట్వర్క్ లో పెట్టాను అంటున్నాడు, నెట్వర్క్ మార్కెటింగ్ లో పెట్టంటున్నాడు. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే నెట్వర్క్ చెప్తున్నారు. హేమలత గారు వాయిస్ బ్రేక్ అవుతుందండి. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. నెట్వర్క్ ఉన్న ప్లేస్ లో చూసి. సార్ క్లియర్ గానే ఉంది సార్. హలో సార్, చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. క్లియర్ గా ఉందా? నా వాయిస్ అనేది బ్రేక్ అవుతుందా? క్లియర్ గా ఉంది మేడం. సార్ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. ఓకే, ఐ విల్ క్యారీ ఆన్. అండ్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎక్కడైనా స్టార్ట్ చేశారా? ఎప్పటి నుంచి ఉంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే? ఒక వరల్డ్ వైడ్ గా 170 కంట్రీస్ లో 85 ఇయర్స్ నుంచి ఉందండి. అండ్ మనం అనుకుంటాం ఎంతసేపు జాబ్ 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 అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తుంటాం. ఎప్పటి నుంచి మన చిన్నప్పటి నుంచి అయినా అది మాత్రమే చెప్తుంటారు. బట్ ఈ నెట్వర్క్ అనేది మనకు కొత్తగా విన్నట్టు అనిపిస్తుంది.
నెట్వర్క్ ఏంటి, ఇదేంటి, అదేంటి అనుకుంటాం. బట్ ఆల్రెడీ మన కంట్రీలో కాకుండా బయటి కంట్రీలో అండ్ వరల్డ్ వైడ్ గా కూడా 170 కంట్రీలో ఈ నెట్వర్క్ అనేది రన్ అవుతుంది. అండ్ ఎంబీఏ హార్వర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్ అనేది ఎంబీఏ స్టూడెంట్స్ ఒక పాఠంగా దీన్ని చెప్తున్నారు, ఒక లెసన్ గా, ఒక డిగ్రీగా, ఒక పట్టాలాగా కూడా దీన్ని ఇస్తున్నారు. అండ్ మెనీ 500 ఫ్యూచర్ కంపెనీస్ దీనికి హెల్ప్ అవుతున్నాయి నెట్వర్క్ చేయమనేసి. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ని ప్రమోట్ చేస్తున్నాయి, ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ 10 to 15 years లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ మిలియన్స్ అండ్ కంపారిజన్ టు అదర్ ఇండస్ట్రీస్. అంటే ఎక్కువగా హ్యూజ్ డిమాండ్ అనేది ఉంది, ఎక్కువగా ఇండస్ట్రీని గ్రోత్ అవుతుంది, దాంతో పాటు ఎక్కువగా టర్న్ ఓవర్ అనేది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఎక్కువగా గ్రోత్ అవుతుంది. ఎప్పుడు అంటే 10 to 15 years బ్యాక్ నుంచి ఈ బిజినెస్ అనేది ఎక్కువగా గ్రోతింగ్ లోకి వస్తుందండి. అండ్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఇప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21st centuryలో చాలా చాలా పెద్ద బిజినెస్ చేయబోతుంది. అండ్ ఉమెన్ అండ్ గ్లోబల్ గా ఎక్కువగా దీంట్లో ఎక్కువగా ఉమెన్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నారు. అండ్ అదర్వైజ్ నెవర్ గెట్ బెస్ట్ యువర్ యూత్, అంటే ప్రతి ఒక్క యూత్ కి ఇది ఏజ్ యూత్ వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ను ఇవ్వబోతుంది. అండ్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ని ఇవ్వబోతుంది. అండ్ మన ఇండియా ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, అండ్ నార్మల్ గా పోస్ట్ మ్యాన్ జాబ్స్ కానీ సచివాలయం జాబ్స్ కానీ రిలీజ్ చేసింది. ఎంత రిలీజ్ చేసింది? మినిమం ఫర్ ఎగ్జాంపుల్ 4 to 5 lakhs రిలీజ్ చేసింది అనుకున్నాం. బట్ ఎవ్రీ ఇయర్ 90 lakhs పీపుల్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. మరి ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ని ఒక గవర్నమెంట్ చేయగలుగుతుందా? ఈవెన్ ఒక జాబర్ తన అండర్ లో ఒక జాబర్ ని క్రియేట్ చేయలేరు, అంతే కదండి, క్రియేట్ చేయలేరు. అలాంటిది ఒక నెట్వర్కర్ తన అండర్ లో కొంతమంది నెట్వర్కర్స్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ నెట్వర్క్ ని క్రియేట్ చేయొచ్చు. మరి దీనికి రైట్ కంపెనీ ఉండాలి కదా, రైట్ బిజినెస్ ఉండాలి కదా, రైట్ ప్రోడక్ట్ ఉండాలి కదా. మరి ఇవన్నీ ఉన్న బిజినెస్ అండ్ కంపెనీ ఉన్న ప్రోడక్ట్, కంపెనీ ప్లాన్ అండ్ బిజినెస్ ఉన్న ప్రోడక్ట్ ని మనం ఎంచుకోవాలి. అంటే నెట్వర్క్ ఈజ్ ఎ వెరీ గుడ్, అందరూ చెప్తున్నారు నెట్వర్క్ బాగుందని, మనం ఎంచుకునే కంపెనీలో కూడా ఉంటది కదా, మనం చూస్ చేసుకున్న విధానంలో కూడా ఉంటది. అండ్ ఆ చూస్ చేసుకునే విధానం రైట్ ఆప్షన్ అయి ఉంటే రైట్ బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. రాంగ్ ఆప్షన్ లోకి వెళ్ళారు అంటే మన ఫ్యూచర్ కూడా నెట్వర్క్ ఈజ్ ఏ వేస్ట్, నాకు తెలుసు ఆల్రెడీ చేశాను అనే విధంగా ఉంటుంది. అండ్ రైట్ ఆప్షన్ ఏమైనా ఉందా, రైట్ కంపెనీ ఉందా, రైట్ మేనేజ్మెంట్ ఏమన్నా ఉందా అంటే, అండ్ గుడ్ క్వాలిటీ ఉండాలంటే కంపెనీ అనేది బాగుండాలి, ప్రోడక్ట్ సిటీ బాగుండాలి, ప్రొడక్టివిటీ బాగుండాలి, అండ్ దాంతో పాటు మంచి మేనేజ్మెంట్ ఉండాలి, అండ్ మంచి అనుభవం ఉన్న మేనేజ్మెంట్ ఉండాలి. అలాంటి మేనేజ్మెంట్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బు ఉందని మీరు నమ్మి, ఏ నెట్వర్క్ కోసం నేను వెతుకుతున్నాను, నాకు డబ్బులు కావాలని నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇప్పుడు మంచి బిజినెస్ ఉంది, నాకు మంచి కంపెనీ ఏమైనా దొరుకుతుందా, రైట్ ఆప్షన్ ఏమన్నా ఉందా, ఆ రైట్ ఆప్షన్ కోసం నేను ఎదురు చూస్తున్నట్లయితే మీరు ఒక మంచి బిజినెస్ లోకి వస్తున్నట్టు. అదే ఎవరితో అంటే మన ముగ్గురు, గౌతమ్ బాలి గారు అండ్ కన్వర్బీర్ సింగ్ గారు, దీపక్ సుద్ గారు ముగ్గురు కలిసి ఒక మంచి బిజినెస్ ని ఓపెన్ చేశారండి, మంచి నెట్వర్క్ ని ఓపెన్ చేస్తారు. ఎప్పుడు అంటే June 2nd, 2004 లో. ఎక్కడ అంటే ఢిల్లీ కేంద్రంగా. ఇక్కడ గౌతమ్ బాలి సార్ అని చెప్పాను కదా, ఈ సార్ వచ్చేసి 20 సంవత్సరాలు ఫార్మా రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి, అది కూడా డైరెక్ట్ సెల్ విధానంలో కూడా అనుభవం ఉన్న ఇద్దరు వ్యక్తులతో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారండి. మనం నార్మల్ గా ఒక జాబ్ కి వెళ్ళాలంటేనే ఆ జాబ్ ఏంటి, శాలరీ లేకుండా వెళ్ళలేము, ఆ జాబ్ లో చేసే పని ఏంటి తెలియకుండా వెళ్ళలేము. అలాంటిది ఒక జాబ్ చేసే విధానంలోనే అన్ని చూసుకున్నప్పుడు, ఒక పాపని స్కూల్ కి పంపించేటప్పుడు కూడా స్కూల్ ఏంటి, ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ ఏంటి, ఆ స్కూల్ ఏ పర్పస్ లో ఉంది, ఆ స్కూల్ ఎంత దూరంలో ఉంది ఇంటికి అని ఇన్ని చూసినప్పుడు ఒక నెట్వర్క్ లోకి మనం అడుగెడుతున్నాం, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి వెళ్తున్నాం. అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ గుడ్ కంపెనీ అయితే, గుడ్ మేనేజ్మెంట్ అయితే, గుడ్ గా ప్రొడక్ట్ యాక్టివిటీ ఉంటే, గుడ్ గా రిజల్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అలాంటి గుడ్ కంపెనీలోకి ఈ వెస్టేజ్ కంపెనీ అనేది మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఇది 2004 లో ఢిల్లీ కేంద్రంగా స్టార్ట్ అయింది. అండ్ ఈ దీన్ని వ్యవస్థాపకులు గౌతమ్ బాలి గారు అండి. అండ్ ఇతను ఫార్మా రంగంలో 20 years, సుమారు 20 సంవత్సరాల అనుభవంతో, అండ్ ఇద్దరు వ్యక్తులు, కన్వర్బీర్ సింగ్ అండ్ డైరెక్టర్, అండ్ దీపక్ సుద్ గారు అండ్ కో డైరెక్టర్ అండి. వీళ్ళిద్దరు కలిసి ఆయన ఢిల్లీలో అదే విధంగా బెంగళూరులో కూడా స్థాపించారు ఈ బ్రాంచ్ ని. అండ్ ఈ కంపెనీని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ లో అతి పెద్ద బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అండ్ ఈ కంపెనీ వచ్చేసి, ఈ వెస్టేజ్ కంపెనీ వచ్చేసి మన ఇండియాలో నెంబర్ 1 గా ఉంది.
మనం ఎప్పుడు పిల్లల్ని జాయిన్ చేయాలంటే కంపల్సరీ నెంబర్ 1 ఎత్తుక్కుంటాం. అండ్ జాబ్ చేయాలంటే కూడా నేను చేసే జాబ్ ఎలా ఉంది, నేను చేసే యాక్టివిటీ ఎలా ఉంది, బాగుండాలి అనుకుంటాం. ఈవెన్ ప్రైవేట్ జాబ్ అయినా సరే. అలాంటిది ఒక నెట్వర్క్ లోకి మనం వచ్చినప్పుడు దట్ ఈస్ ద నెంబర్ 1 ఆర్ కాదు మనకు తెలియాలి కదా. అలాంటిది వెస్టేజ్ అనేది నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. అండ్ వరల్డ్ వైజ్ గా 30 ప్లేస్ లో ఉండే 36 ర్యాంక్ లో 30+ ర్యాంక్ లో మన వెస్టేజ్ కంపెనీ అనేది ఉందండి. అండ్ ఈ కంపెనీ వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 2 ఆఫీసులు 48 కంపెనీ, ఇప్పుడు ప్రజెంట్ 48 బ్రాంచ్లు అయ్యాయి. 3000కు పెద్దగా పైగా డిఎల్సిపిలు అయ్యాయి. అండ్ 2 ఉత్పత్తులు 340కి పైగా ప్రొడక్ట్లు అయ్యాయి. ఇలా పెరుగుతూ పోతున్నాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి బిజినెస్ వచ్చేసి 5 కోట్లతో స్టార్ట్ అయింది. ఫస్ట్ 2004-5 లో 5 కోట్లు మాత్రమే టర్న్ ఓవర్ చేయగలిగింది. ప్రజెంట్ ఇప్పుడు కంపెనీ వచ్చేసి 2758 కోట్ల టర్న్ ఓవర్ ని సాధించింది లాస్ట్ ఇయర్. ఎవ్రీ ఇయర్ అనేది గ్రోత్ రేట్, కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి గ్రోత్ రేట్ అనేది సమాంతరంగా పెరుగుతూ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ కంపెనీలో ప్రోడక్ట్ వచ్చి 17 కేటగిరీస్ తో 17 రకాల కేటగిరీస్ తో ఒక మానవునికి అవసరమయ్యే, ఒక హ్యూమన్ బీయింగ్ బతకగలిగే, ఒక హ్యూమన్ బీయింగ్ నెరవేర్చుకోగలిగే ప్రతిరోజు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఈ కంపెనీలో ఉన్నాయి. కొందరు అనుకుంటారు నేను దీంట్లోకి వచ్చాం కనుక ఏమున్నాయి ప్రోడక్ట్, ఏం అవసరం లేనివే ఉన్నాయి అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతుంటారు. బట్ అదర్ కంపెనీస్ తో కాదండి, వెస్టేజ్ కంపెనీలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకు యూజ్ చేసుకుంటే మనకు యూజ్ అయ్యే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇందులో ఉంది. ఎలాంటి మనీ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎలాంటి బిజినెస్, ఎలాంటిగా మీరు బాధపడేది లేదు. అండ్ ప్రోడక్ట్ వచ్చేసి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్. అండ్ దాంతో పాటు 17 కేటగిరీస్ తో 450+ ప్రొడక్ట్స్ ప్రజెంట్ వెస్టేజ్ లో ఉన్నాయి. కంపెనీ బాగుంది, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ బాగుంది, కంపెనీలో ప్రొడక్ట్స్ బాగున్నాయి. ఇంకేం కావాలి? మనకు డబ్బులు ఎట్లా వస్తాయో తెలియాలి. మరి బాగుంది, ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి? అండ్ మనం ప్రజెంట్ మనం బయట ఈ ప్రొడక్ట్స్ అనేది మనం కొనుక్కోవాలంటే బయట కిరాణా షాప్కి వెళ్తాం. దట్ ఈస్ అ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఫస్ట్ మనకి ఎలా ఉంటుంది? ప్రోడక్ట్ వచ్చేసి టోటల్ గా మన దగ్గరికి వస్తుందా? ఈవెన్ మనకు ఒక సంతూర్ సోప్ కావాలన్నా రీటైల్ షాప్ వెళ్తాం. రీటైల్ షాప్ అతను డైరెక్ట్ కంపెనీ నుంచి అయితే తీసుకురాడు. తనకు మధ్యలో ఎవరెవరైతే ఉంటారో, మధ్యలో ఎవరు ఉంటారండి? ఫస్ట్ డైరెక్ట్ హోల్సేలర్ ఉంటారు, రీటైలర్ ఉంటారు, స్టాకిస్ట్ ఉంటాడు, తనతో పాటు డీలర్ ఉంటారు, తనతో పాటు ఏజెంట్ ఉంటాడు, తనతో పాటు కంపెనీ ఉంటుంది. ఇలా 4-5 చేతులు మారుకుంటూ ప్రోడక్ట్ మన చేతికి వస్తుంది. దీంతో పాటు ఒక ప్రోడక్ట్ రిలీజ్ అవ్వాలంటే కంపెనీ కంపల్సరీ ఎవరిని పెట్టుకుంటుంది? బ్రాండ్ అంబాసిడర్ ని, సినీ తారల్ని పెట్టుకుంటుంది. అలాంటి సినీ తారలకు పెట్టుకుంటూ మన దగ్గర ఇన్క్లూడింగ్ ఆల్ ట్యాక్స్ అని ఎంఆర్పి రేట్ కి మనకు ప్రోడక్ట్ అనేది ఇస్తున్నారు. మనం ఎంఆర్పి రేట్ చూసుకొని ప్రోడక్ట్ మాత్రమే తీసుకుంటాం, కానీ మధ్యవర్తులకు ఇచ్చే డబ్బులు మాత్రం ఎవరికి గుర్తు రాదు, ఎవరికి కూడా కనిపించదు. బట్ ఎంఆర్పి రేటు మీద ₹1 ఎక్కువ అడిగినా గానీ వాళ్ళని మనం మామూలుగా తిట్టుకోం, మనసులో అయినా తిట్టుకుంటాం. ఎందుకు ₹1 ఎక్కువ అడుగుతున్నాడని. అక్కడ వచ్చే తనకేమో గానీ మధ్యవర్తులకు ఇచ్చేది ఎవరు పట్టించుకోరు. బట్ ఇక్కడ మన బిజినెస్, మన డైరెక్ట్ సెల్లింగ్ ఏమంటుందంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ ప్రోడక్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తా ఉంటుంది. మనల్ని ఒక డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ చేసుకుంటా ఉంటుంది. ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూటర్ కి 65% ఆఫ్ అమౌంట్ మీకే వస్తుంది. మధ్యవర్తులకు ఇచ్చే డబ్బులన్నీ కంపెనీ మీకే ఇస్తుంది. అక్కడ 90% పీపుల్స్ 5% మనీతో వర్క్ చేస్తే ఇక్కడ 65% మనీ మనకు వస్తుంది. ఒక 10-20% ఇన్కమ్ ఉన్న వాళ్ళే మినిమం 3 to 4 years లో ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్ కి వెళ్తున్నారు. అలాంటిది 65% అమౌంట్ అనేది మీకే వస్తున్నప్పుడు మీరు ఏ స్టేజ్ లో ఉంటారు? ఒక్కసారి ఆలోచించుకోండి. మనకి ఇక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది గుర్తు చేసుకోండి. అండ్ ఇక్కడ 65% అమౌంట్ నాకు రావాలి అంటే నేనేం చేయాలి? నాకు రావాలి అంటే ఈ బిజినెస్ అనేది ఏం చేయాలి? ఈ బిజినెస్ యొక్క ప్లాన్ ఏంటి? ఈ బిజినెస్ యొక్క ఆపర్చునిటీ ఏంటి? ఈ విధంగా మనకే ఎందుకు ఇస్తుంది? మనం తీసుకోవాలంటే మనకు ఏం అర్హత కలిగి ఉండాలంటే మీకు ఎలాంటి అర్హత లేదండి. ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మీకు ఇండియన్స్ అయి ఉంటే చాలు, ఒక 18 years నిండి ఉంటే చాలు. ఈ బిజినెస్ కి మీరు అర్హులే అని చెప్తుంది. ఈ 65% అమౌంట్ ఆఫ్ తీసుకోవడానికి మీరందరూ అర్హులే అని చెప్తుంది. అండ్ ఈ బిజినెస్ లో ప్లాన్ వచ్చేసి అక్యుములేషన్ ప్లాన్. అక్యుములేషన్ ప్లాన్ అంటే ఏంటంటే కలుపుతూ పోవడం.
అండ్ ఇక్కడ మీరు కొన్న ప్రతి దానికి ఒక పీవీ అనేది జనరేట్ చేస్తుంది. 35 రూపీస్ ప్లస్ అమౌంట్ లో మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా ఒక పీవీని మీకు ఇచ్చే ఐడిలో జాయిన్ చేస్తుంది. ఇలా అక్యుములేషన్ ప్లాన్ అంటే ఏంటంటే ఒకసారి మీకు పీవీ జనరేట్ అయ్యింది అంటే జీరోకి వెళ్ళదు. దాంతో పాటు లాస్ట్ మంత్ జరిగిన పీవీని మళ్ళీ యాడ్ చేస్తుంది. లాస్ట్ మంత్ జరిగిన పీవీని అక్యుములేట్ చేస్తుంది, కలుపుతూ పోతుంది. ఇలా కలుపుతూ పోతుంది. నెవర్ జీరో క్వాలిఫికేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్క దానికి. అంటే దీనికి నో రీక్వాలిఫికేషన్ అంటే వన్ టైం అచీవ్మెంట్ మాత్రమే. ఎలాంటి ప్రమోషన్స్ కి కానీ డిమోషన్ మాత్రం అయ్యేది లేదు. ప్రమోషన్ ప్రతిసారి అచీవ్మెంట్ తీసుకోవడమే ఉంటుంది. ఆ ప్రమోషన్ తీసుకోవడానికి మీకు కూడా ఎలాంటి క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. అండ్ ఇక్కడ ప్రమోషన్ పెరుగుతున్న కొద్దీ బయట అయితే ఏమంటారు, ఈ ప్రమోషన్ కి తిను క్వాలిఫై అవుతాడా, తనకు నాలెడ్జ్ ఉందా, తనకు స్టడీ ఉందా అన్నట్టు బయట చూస్తారు. బట్ ఇక్కడ మన వెస్టేజ్ బిజినెస్ లో అలాంటి క్వాలిఫికేషన్ ఏదీ లేదు. అండ్ మన బిజినెస్ గ్రోత్ అవుతున్న కొద్దీ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అండ్ లీడర్స్ ని క్రియేట్ చేస్తున్న కొద్దీ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ని కంపెనీ మనకు రిలీజ్ చేస్తుంది. ఇలా మన మార్కెటింగ్ ప్లాన్ లో అండ్ మనం అచీవ్ చేసుకున్న దాన్ని మనకు 65% అమౌంట్ ని 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గా జనరేట్ చేసింది. 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. ఈ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ప్రతి ఒక్కరు తీసుకోవడానికి అర్హులే. ఈ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ప్రతి ఒక్క పర్సన్ కి, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి కంపెనీ ఇస్తా ఉంటుంది. ఏ విధంగా ఇస్తుందంటే ఫస్ట్ వచ్చేసి సేవింగ్ అండ్ కన్సంప్షన్. అంటే ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ కొనడానికి వెళ్తారు. ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళగానే ఎంఆర్పి రేటు పైన తక్కువ రేటుకి, అది కూడా 10 to 20% డిస్కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 120 రూపీస్ కి ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ ని మీరే వాడుకున్నారనుకోండి 20% మీకు సేవింగ్ అయినట్టు. లేదు ఆ ప్రోడక్ట్ ని మీరు వేరే వాళ్ళకు ఇచ్చారు, నార్మల్ గా వాడుకోమని ఇచ్చారు, ఎంఆర్పి రేటుకి 120కి ఇచ్చారు, మీకు 20 రూపీస్ ప్రాఫిట్. ఇలా అన్నమాట. ఇది ఒక మార్కెటింగ్ ప్లాన్ లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి, ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి డిస్కౌంట్ అండి. అది కూడా ఎంఆర్పి రేటు పైన మనకు ఒక డిస్ట్రిబ్యూటర్ కి కంపెనీ ఎంఆర్పి రేటు పైన ఇస్తానంటుంది. అది కూడా సేవింగ్ అండ్ కన్సంప్షన్. నెక్స్ట్ వచ్చేసి అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్. అంటే ఈ బోనస్ అంటే ఏంటి, బోనస్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది, మనం ఏం చేయాలి ఈ కంపెనీ ఉంటే. అక్యుములేటెడ్ అంటే ఏంటి, కలపడం. ఈ కలపడం అనేది ఏంటంటే నువ్వు చేసినా వస్తుంది, నీ అండర్ లో ఎవరు ప్రోడక్ట్ కొన్నా, నువ్వు ప్రోడక్ట్ కొంటే నీకు పాయింట్స్ వస్తాయి, నీ అండర్ లో ఎవరు ప్రోడక్ట్ కొన్నా కానీ ఆ పాయింట్స్ నీకు యాడ్ అవుతాయి. అర్థమైందా అండి? ఎవరు ప్రోడక్ట్ కొన్నా ఆ పాయింట్స్ అనేది మీకు యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఈ మంత్ జాయిన్ అయ్యారు, ఈ మంత్ జాయిన్ అయ్యి మీ ఇంట్లోకి కావాల్సిన సామాను కనీసం 100 PV మీరు కొనుక్కున్నారు, మీ ఇంట్లోకి మాత్రమే యూస్ కోసం కొనుక్కున్నారు. మీకు ప్రోడక్ట్ బాగా నచ్చింది, ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి ఎవరికో మీకు తెలిసిన రిలేషన్స్ కి మాత్రం ఎవరికో చెప్పారు, వాళ్ళకు బాగుందని వాళ్ళ ఇంట్లో కోసం వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు మీ అండర్ లో జాయిన్ అయ్యి కొనిపించినందుకు గాను వాళ్ళకి ఎన్ని పాయింట్స్ అయితే కొన్నారో అన్ని మీకు కలుపుతుందండి, అన్ని మీకు కలుపుతుంది. అండ్ కలుపుతూనే ఉంటుందా అంటే నార్మల్ కలపడమే కాదు, దాంతో పాటు తనకు ఎంతైతే బోనస్ వస్తుందో తన బోనస్ లో నుంచి మైనస్ చేసి మీకు కూడా ఆ బోనస్ ని, మిగతా బోనస్ ని మీకు కలుపుతుంది. ఇలా అక్యుములేట్ చేస్తుంది పీవీని. అండ్ కింది నుంచి ఎవరు కొన్నా, మీ అండర్ లో ఎవరు కొన్న పాయింట్స్ ని మీకు జాయిన్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు మనకు అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 5 to 11% ఉంటుంది. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు 5% ఈ బిజినెస్ లో, జీరో అనేది ఉండదు. అండ్ డిస్ట్రిబ్యూటర్ గా మనం మినిమం 1 పాయింట్ నుంచి 599 పాయింట్స్ చేస్తే మీరు 5% గా ఉంటారు. అండ్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అండి 600 నుంచి 2399 PVs వరకు మీరు 8% గా ప్రమోటర్ అవుతారు. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ దిస్ ఈజ్ ఏ 2400 నుంచి 5499 వరకు మీరు 10% అంటారు, దస్ ఈజ్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే మీ పీవీ 5500 క్రాస్ అయ్యిద్దో మిమ్మల్ని 11% గా గుర్తిస్తూ అండ్ ఆ మంత్ లో మీకు 2000 PV క్వాలిఫికేషన్ చేసుకుంటే మిమ్మల్ని ఫస్ట్ ప్రమోషన్, డైరెక్టర్ ప్రమోషన్ ఇచ్చి కంపెనీ మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో సింగిల్ మంత్ లో 282 పాయింట్స్ మీరు చేసుకోగలిగితే మిమ్మల్ని ఫాస్ట్ ట్రాక్ 8% గా కంపెనీ గుర్తిస్తుంది. అక్కడ 599 అంటే 599 దగ్గర జరిగే పీవీ మీరు 1 మంత్ లో 282 దగ్గర చేశారు. మినిమం 40% బిజినెస్ అనేది మైనస్ లోకి వెళ్ళింది. 40 కూడా కాదు, 60% పీవీ అనేది మైనస్ లోకి వెళ్ళింది. ఒకే మంత్ లో చేస్తే మీకు
282 పాయింట్స్ కంప్లీట్ చేసి మిమ్మల్ని 8% గుర్తిస్తుంది. అండ్ దాంతో పాటు అండ్ మీ యొక్క పీవీ 4501 పీవీ ఎప్పుడైతే ఒకే మంత్ లో మీరు క్రాస్ అయ్యారు అనుకోండి, మిమ్మల్ని కంపెనీ ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ గా గుర్తిస్తుంది. 5500 పీవీ మల్టిపుల్ లెవెల్స్ లో చేయొచ్చు. 5500 పీవీ కాకుండా 4001 పీవీ అనేది మీరు సింగిల్ మంత్ లో చేసుకున్నట్లయితే మిమ్మల్ని ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ గా కంపెనీ అనేది గుర్తిస్తుందండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అక్యుములేషన్ అంటే క్యాలిక్యులేషన్స్ ఎలా తీసుకుంటారంటే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఈ మంత్ లో జాయిన్ అయ్యారు, 1000 పీవీ చేసుకున్నారు అనుకుందాం. ఈ 1000 పీవీ పరంగా మీరు 8% అయ్యారు, 8% కమిషన్ మీకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మంత్ లో మీరు మీ టీం కలిసి 2000 చేశారు, మీరు మీ టీం కలిసి 2000, బట్ లాస్ట్ మంత్ లో జరిగిన 1000 పీవీ అనేది మీకు యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎంత అయింది? 3000 అయింది కదా. ఈ 3000 గాను మీరు 10% కదా. ఎస్, అదే మళ్ళీ ఈ మంత్ లో మీరు ఆల్రెడీ 3000 పీవీ ఉంది మీ ఐడిలో, అండ్ ఈ మంత్ లో 2500 పీవీ క్వాలిఫై చేసుకున్నారు అనుకున్నాం. మీ టీం మొత్తం కలిసి 5500 పీవీ కంప్లీట్ అయిపోతుంది. ఆ నెల 2001 పీవీ వచ్చింది, మీరు బ్రాంజ్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యారు, ఆల్రెడీ 11% అనేది అయిపోతారండి. ఇదండి అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది కంపెనీ మనకు ఈ విధంగా అనేది ఇస్తుంది. అండ్ ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ అయ్యారు, మా డైరెక్టర్ అయినందుకు ఈ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ ఏనా మేడం, ఇంకేమన్నా రాదా అంటే, డైరెక్టర్ ఎప్పుడైతే అవుతారో మీరు కంపెనీ నుంచి 4% ఇన్కమ్ అనేది బ్రాంజ్ డైరెక్టర్లకు ఇస్తుందండి. 4% ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి ఈ మంత్ 1 crore అనుకోండి, ఆ 1 crore నుంచి 4% ఆఫ్ అమౌంట్ అంటే 4 lakhs పక్కన పెట్టేసి ఆ మంత్ లో ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్స్ అయ్యారో ఆ మంత్ లో ఉన్న బ్రాంజ్ డైరెక్టర్స్ అందరికి ఆ 4 lakhs మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీకు బయట ఎక్కడ జాబ్ చేసినా గానీ, ఎక్కడ మీరు బిజినెస్ చేసుకున్నా గానీ వాళ్ళ టర్న్ ఓవర్ నుంచి తీసిచ్చారా? ఒక్కసారి అర్థం చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ అండి. అండ్ మనం బ్రాంజ్ డైరెక్టర్ అయినాక ఒక బ్రాంజ్ డైరెక్టర్ తన ఇన్కమే కాకుండా 4% ఇన్కమే కాకుండా నార్మల్ గా 2001 తో క్వాలిఫై అయితేనేమో మనకు నార్మల్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు మీ ఇన్కమ్ ఇంకా పెంచుకోవాలనుకుంటున్నారు, వచ్చే ఇన్కమ్ మీకు సరిపోవట్లేదు, అండ్ ఇంకో ఇన్కమ్ ఇస్తా ఉంటుంది. దట్ ఈస్ ద టీమ్ బిల్డింగ్ బోనస్ 2%. ఇప్పుడైతే ప్రెసెంట్ 3% లో ఉంది. 3% కంపెనీ యొక్క టర్న్ ఓవర్ నుంచి యాడ్ చేసి ఇస్తా ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ డైరెక్టర్స్ కి ఇప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ బోనస్, ఇది వచ్చేసి 14% లో ఉందండి. అండ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది ఎట్లా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారండి, మీ అండర్ లో ఒక డైరెక్టర్ అనేది క్వాలిఫై అవ్వాలి. మనకి ఎలాగైతే 5500 పాయింట్స్ డైరెక్టర్ క్వాలిఫికేషన్ అయ్యిందో, మన అండర్ లో కూడా సేమ్ అదే కదా. మన అందరి యొక్క ప్లాన్ కూడా అదే కదా. మన అండర్ లో కూడా ఒక వ్యక్తి డైరెక్టర్ అవుతే మీరు సైడ్ పీవీ 1801 పీవీ మీరు క్వాలిఫికేషన్ చేసుకుంటే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఈ సిల్వర్ అండ్ ఎబో వాళ్ళకి మనకు కంపెనీ బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇస్తా ఉంటుంది. అది ఎంత ఇస్తుందంటే 14% బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది ఇస్తుందండి. ఈ 14% బిజినెస్ బిల్డింగ్ ఎందుకు ఇస్తుందంటే, మీ అండర్ లో ఒకరు బ్రాంచ్ అయ్యారంటే మీ అండర్ లో బిజినెస్ జరుగుతున్నట్టా లేదా, మీరు ఒక బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నట్టా లేదా, ఒకరిని ఇన్కమ్ ఇప్పిస్తున్నట్లా లేదా. ఈ ఇన్కమ్ అందరికి ఇప్పిస్తున్నట్టుగాను మీకు కంపెనీ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది ఒక సిల్వర్ డైరెక్టర్ అండ్ ఎబో నుంచి కంపెనీ మనకు అందిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అండి. ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ 15% లో ఉంది. ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది ఎట్లా వస్తుంది మనకు అంటే, నేనున్నానండి, నా అండర్ లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నారు, బట్ ఆ బ్రాంజ్ డైరెక్టర్ ని నేను బాగా పుషప్ చేసి, బాగా కొంచెం సర్వీస్ సపోర్ట్ చేసి తనని ఒక లీడర్ లాగా క్రియేట్ చేశాను. ఒక 5000 తీసుకునే వ్యక్తిని 20,000 తీసుకునే వ్యక్తి లాగా నేను క్రియేట్ చేశాను. తనని నేను క్రియేట్ చేసినందుకు గాను, నాకు ఒక లీడర్ గా నేను క్రియేట్ చేసినందుకు నాకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని కంపెనీ నుంచి 15% వస్తుంది. అండ్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మనం తీసుకోవాలంటే ఒక ఛానల్ నుంచి 5625 పీవీని టచ్ చేయాలి ఎట్ ఎ టైం 1 month లో. ఎట్ ఎ టైం 1 month లో మనం టచ్ చేసినట్లయితే మనకు కంపెనీ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని 15% కంపెనీ యొక్క వాటాల నుంచి ఇస్తుంది. అది ఎప్పటి నుంచి ఇస్తుందంటే, సిల్వర్ అండ్ ఎబో వాళ్ళ నుంచి మనకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది తీసుకోవడానికి మనము అర్హులము. అండ్ ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది వెస్టేజ్ బిజినెస్ లోనే అతి పెద్ద ఇన్కమ్ అండి. మన బిజినెస్ లో గ్రోయింగ్ ఉండాలి, మన చెక్కులో గ్రోయింగ్ ఉండాలంటే ఎల్ఓబి అనేది చాలా బేస్ అండి. ఎప్పుడైతే మనం ఎల్ఓబి టచ్ చేస్తామో మన ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ గా రైజ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అ
లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్. ఈ ట్రావెల్ ఫండ్ అనేది కంపెనీ 3% నుంచి ఇస్తుంది. ఇప్పుడు గోల్డ్ అండ్ ఎబో వాళ్ళకి ఈ ట్రావెల్ ఫండ్ అనేది ఉంది. టోటల్ యొక్క పీవీ టర్న్ ఓవర్ నుంచి, మీ యొక్క పీవీ టర్న్ ఓవర్ నుంచి మీకు గోల్డ్ డైరెక్టర్ ప్రమోషన్ లో ట్రావెల్ ఫండ్ అనేది కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఈ ట్రావెల్ ఫండ్ అనేది మినిమం 6,000 నుంచి స్టార్ట్ అయిన ట్రావెల్ ఫండ్ 60,000 వరకు మీరు తీసుకోవచ్చు. ఈ ట్రావెల్ ఫండ్ అనేది ఏంటి? ఈ ట్రావెల్ ఫండ్ అసలు ఎప్పుడు వినలేదు. ఈ ట్రావెల్ ఫండ్ ఏంటి అంటే, నార్మల్ గా మనం ఏదో సిటీకో కానీ నార్మల్ గా ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు నార్మల్ ఎంత ఖర్చు అవుతుందండి? మినిమం ఒక 5,000 అయినా పెట్టుకుంటాం. అలాంటిది ట్రావెల్ ఫండ్ ఏంటంటే బయట విదేశాలకు వెళ్ళడానికి మనకు ట్రావెల్ ఫండ్ రిలీజ్ చేస్తుంది. అంటే ఎంత పెద్దగా చూడండి ఒకసారి. మనకు లేని కోరిక అసలు మనసులో కూడా రాదు ఆ విషయం. నాకు తెలిసి, నాకైతే రాలేదు, అందుకే నా గురించి నన్ను చూసుకొని చెప్తున్నాను. నాకైతే అసలు ఆ థాట్ ఉండదు మనకు బయటికి వెళ్ళాలి, అవుట్స్ వెళ్ళాలి అన్నట్లు. ఆ అవుటింగ్ వెళ్ళడానికి బయట విదేశాలకి, మన ఇండియన్ కంట్రీ కూడా కాదు, బయట విదేశాలకు వెళ్ళడానికి ట్రావెల్ ఫండ్ ని 3% ఎవ్రీ మంత్ మీరు గోల్డ్ డైరెక్టర్ క్వాలిఫికేషన్ అయితే 3% అమౌంట్ మీ ఐడిలోకి, మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫండ్ ఇస్తా అంటుంది కంపెనీ. అండ్ మరి ఒకరికే ఇస్తుందా మేడం? మరి నేను ఇప్పుడు గోల్డ్ లో ఉన్నాను, మరి నాకే ఇస్తుందా? లేదు, నేను నెక్స్ట్ మంత్ స్టార్ కి వెళ్ళాను, వాళ్ళకు కూడా ఇస్తుందా అంటే, మీరు ఎప్పుడైతే గోల్డ్ డైరెక్టర్ అచీవ్మెంట్ నుంచి 5 లెవెల్స్ మొత్తం ట్రావెల్ ఫండ్ అనేది మీకు ఉంటుందండి. ప్రతి ఒక్కరికి గోల్డ్ డైరెక్టర్ నుంచి ఎబో లీడర్స్ అందరికి ట్రావెల్ ఫండ్ అనేది తీసుకోవచ్చు. ఇది కూడా 3 జనరేషన్స్ వరకు తీసుకోవచ్చు. మీ పిన్ లెవెల్ అనేది గోల్డ్ నుంచి బిలో రావద్దు, గోల్డ్ నుంచి ఎబో ఉండాలి. అప్పటి నుంచి మీరు ట్రావెల్ ఫండ్ అనేది గెట్టిన్ అనేది చేయొచ్చు. ఇలా వరల్డ్ టూర్స్ కి వెళ్ళొచ్చు. ఇలా వాల్ టూర్స్ ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ మీరు వాల్ టూర్ కి ఇలా ప్యారిస్, బ్యాంకాక్, రష్యా, ఇలా ప్రతి ఒక్క దానికి కంపెనీ అనౌన్స్ ని బట్టి వెళ్ళొచ్చు. అండ్ ఆగస్ట్ లో అండ్ మనకు ఉంది ఫుకెట్ వెళ్తున్నారండి. మన లీడర్స్ అందరూ వెళ్తున్నారు. గోల్డ్ అండ్ ఎబో వాళ్ళందరికీ ఛాన్స్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా వరల్డ్ టూర్ కి వెళ్ళడం. ఎస్, నెక్స్ట్ వచ్చేసి కార్ ఫండ్. కంపెనీ ప్లాన్ లో కార్ ఫండ్ ఇస్తా ఉంటుందండి. ఎయిత్ ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్. ఇది వచ్చేసి 5% ఇస్తా ఉంటుంది. ఎవరికి ఇస్తుంది ఈ 5% అంటే, స్టార్ అండ్ ఎబో వాళ్ళకి ఇస్తున్నారు. అంటే స్టార్ అంటే ఏంటంటే, మన అండర్ లో 3 మెంబర్స్ ని మనం బ్రాంజ్ డైరెక్టర్ చేయగలుగుతూ ఆ మంత్ సైడ్ వాల్యూమ్ గా 1001 పీవీని మనం మెయింటైన్ చేస్తూ ఈ కార్ ఫండ్ మనం ఎలిజిబుల్ అవ్వాలంటే 3 మంత్స్ కంటిన్యూగా క్వాలిఫై ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 మంత్స్ మనం క్వాలిఫై ఉంటామో లైఫ్ టైం కార్ ఫండ్ కి మనం ఎలిజిబుల్ అయినట్టు. ఈ లైఫ్ టైం కార్ ఫండ్ అనేది ఎలా వస్తుంది అంటే, మనం 3 మంత్స్ పక్కా మెయింటైన్ చేస్తేనే వస్తుంది. ఇన్ కేస్ 2 మంత్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఆఫ్టర్ మన క్వాలిఫికేషన్ అనేది మన స్టార్ డైరెక్టర్ ప్రమోషన్ అనేది డియాక్టివేట్ అయింది అంటే, నార్మల్ గోల్డ్ లో కానీ సిల్వర్ లో కనుక వెళ్ళిపోయింది అంటే, మనం బిజినెస్ సరిగ్గా చేయలేదనుకోండి, మీకు కార్ ఫండ్ అనేది రావడం ఉండదండి. ఎప్పుడైతే 3 మంత్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తారో లైఫ్ లాంగ్ 3 జనరేషన్స్ వరకు కార్ ఫండ్ తీసుకునే అర్హత మీరు పొందినట్లే. ఈవెన్ ఆఫ్టర్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు సిల్వర్ క్వాలిఫై అయినా కానీ కార్ ఫండ్ ని కంపెనీ ఇస్తానంటుంది. ఎంత పెద్ద ప్రమోషన్ చూడండి. కారు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తా అంటుంది. బయట మనం కారు కొనుక్కోవడం కాదు, వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత, వెస్టేజ్ బిజినెస్ నువ్వు చేస్తున్న తర్వాత వెస్టేజ్ లోనే నువ్వు కారు కొనుక్కోవాలి. నువ్వు లీడర్స్ ని క్రియేట్ చేస్తున్నావు, లీడర్స్ కి నువ్వు హెల్ప్ చేయాలి, నువ్వు లీడర్స్ కి నువ్వు సర్వీస్ ఇవ్వాలి అంటే నీకు ఒక కారు ఉండాలి. నీ కార్ ఫండ్ ని కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఎంత కూడా ఇవ్వగలుగుతుంటుంది అంటే 8,000 నుంచి స్టార్ట్ అయిన మన కార్ ఫండ్ 80,000 వరకు కార్ ఫండ్ రిలీజ్ చేస్తుంది. అది కూడా మన పీవీ టర్న్ ఓవర్ ని బట్టి, మన పీవీ బేస్ ని బట్టి మాత్రమే ఈ కార్ ఫండ్ అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్క కార్ పక్కన ఇవన్నీ వేస్టేజ్ ఇచ్చిన కార్లే అండి. ఆల్రెడీ 8,000 మంది కార్లు తీసుకున్న వాళ్ళు ఈ కంపెనీ నుంచి ఉన్నారు. ఆల్రెడీ 8,000 మంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కార్ ఫండ్ ఎలిజిబుల్ అయి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు చూడండి, కార్ పక్కన ఒక లేడీ నిల్చుంది, కార్ పక్కన ఒక జెన్ నిల్చున్నారు. కార్ షోరూమ్ కాదు, మన ఇండియన్ గేట్ దగ్గర కార్స్ అనేది పెట్టారు. ఇదంతా మన వెస్టేజ్ కార్లే. ఒక్కరికే ఇచ్చిందా, ఇద్దరికే ఇచ్చిందా కాదు, కొన్ని వేల మందికి ఇచ్చింది. ఈ బిజినెస్ అనేది కొన్ని వేల మంది జీవితాలను, లైఫ్ లని చేంజ్ చేస్తుంది. ఆల్రెడీ ఫస్టే చెప్పాను, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అంటే ఇదే కదా. లైఫ్ అనేది ఉన్న స్టేజ్ నుంచి ఉన్నత స్టేజ్ కి మారే ప్లాన్ లో ఉన్నాం. సగం ప్లాన్ వింటేనే ఇలా ఉంది.
కదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9th ఇన్కమ్ వచ్చేసి హౌస్ ఫండ్ అండి. ఈ హౌస్ ఫండ్ అనేది ఎలా వస్తుంది అంటే మన అండర్ లో 6 యాక్టివ్ లెగ్స్ ని మనం బ్రాంజ్ డైరెక్టర్ అని చేయగలిగితే 2001 PVతో వాళ్ళు క్వాలిఫై అయితే మనని క్రౌన్ డైరెక్టర్ గా కంపెనీ ప్రమోట్ చేస్తుంది. ఈ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఇంకో ఇంటి ఏంటిదంటే పెద్ద బెనిఫిట్, చాలా డ్రీమ్, ప్రతి ఒక్కరికి చాలా మంచి డ్రీమ్ ఉంటుంది. ఇంకా పెళ్ళైన లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ ఇల్లు అనేది చాలా పెద్ద డ్రీమ్. దాన్ని కట్టడానికి ఉన్న ఆల్రెడీ ఎన్నో సంపాదించి పెడుతుంటారు. ఆ సంపాదించింది మొత్తం ఒక ఇల్లు కట్టడంలో టోటల్ అంతా అయిపోతుంది. అప్పటికి కూడా ఇంకా ఈఎంఐలోనో ఇంకా అప్పులు తేవడంలోనే ఉంటారు. అలాంటి హౌస్ ఇలా అంత ఖర్చు పెట్టినా గానీ మనము మన మనసుకు తగ్గట్టు ఇల్లు కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు, నచ్చదు కూడా. ఎందుకంటే మనీ ప్రాబ్లం వల్ల మనం చేసుకోలేము. అలాంటిది మన వెస్టేజ్ బిజినెస్ ఎంత మంచిదంటే, అండ్ ఇక్కడ 6 లెగ్స్ ని మీరు ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్స్ చేయగలుగుతారో అప్పుడు మిమ్మల్ని కంపెనీ ఏమంటుందంటే క్రౌన్ డైరెక్టర్ అంటుంది. ఈ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో 3 months మీరు మెయింటైన్ చేసినట్లయితే హౌస్ ఫండ్ రిలీజ్ చేస్తా అంటుందండి. హౌస్ ఫండ్ 3% హౌస్ ఫండ్ మీకు రిలీజ్ చేస్తాను నేనని చెప్తుంది. ఈ 3% హౌస్ ఫండ్ అనేది మీకే కాదు 3 generations వరకు నేను ఇస్తానని చెప్తుంది. దాంతో పాటు ఒక్కసారి మీరు హౌస్ ఫండ్ కి రీచ్ అయితే మీరు ఎవ్రీ మంత్ మీ టర్న్ ఓవర్ ని బట్టి మీరు హౌస్ ఫండ్ తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్ గా మీ అకౌంట్లకే, ఈ ఫండ్ అనేది డైరెక్ట్ గా మీ అకౌంట్లకే ప్రమోట్ అయి ఉంటుంది. ఎవ్రీ మంత్ మీ అకౌంట్లకే జనరేట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద అండ్ ఇదండి, ఇలాంటి హౌస్ అనేది మనం నిర్మించుకోవచ్చు. అది కూడా త్రో వెస్టేజ్ ద్వారా. ఎప్పుడు క్రౌన్ అండ్ ఎబో మీరు హౌస్ ఫండ్ కి రిలీజ్ అయిన తర్వాత మీరు హౌస్ ఇలా కట్టుకోవచ్చు. ఈఎంఐ బాధ ఉండదు, ఏది ఉండదు. డైరెక్ట్ మీకు వచ్చే ఇన్కమ్ ని డైరెక్ట్ వాళ్ళకి జనరేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ హౌస్ ఫండ్ అండి. నెక్స్ట్ 10th లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఎస్, దిస్ ఈస్ ద ఎలైట్ క్లబ్ బోనస్. ఎలైట్ క్లబ్ బోనస్ అంటే 2% ఇస్తుందండి. ఈ 2% అనేది ఎవరెవరికి ఇస్తుందంటే యూసిడి, డిసిడి, డియుసిడి వాళ్ళకి వాళ్ళ పీవీ టర్న్ ఓవర్ ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే 4 LOB లైన్స్ ఉండాలి. అండ్ డబుల్ క్రౌన్ అంటే 6 LOB లైన్స్ క్వాలిఫై అని ఉండాలి. అండ్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వాళ్ళకి 8 LOBs క్వాలిఫై ఉండాలి. అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది వాళ్ళు అన్ని లెగ్స్ లో తీసుకొని ఉంటే ఈ ఎలైట్ క్లబ్ బోనస్ ని వాళ్ళకి పెద్ద ఇన్కమ్ అండి. ఇది చాలా పెద్ద ఇన్కమ్. అండ్ ఇది మినిమం 2% అంటే చిన్నగా అనుకుంటున్నారు. 2% అంటే ఇది మినిమం 20 lakhs వరకు మీరు తీసుకోవచ్చు ఈ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది. ఇవన్నీ 10 types ఆఫ్ ఇన్కమ్స్. అడ్వాంటేజ్ అనేది చాలా బాగుంది కదా. ఈ 10 types ఆఫ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఏమైనా క్వాలిఫికేషన్ అడిగిందా? మీరు ఎక్కడ పుట్టారో అడిగిందా? మీరు ఏం చేస్తున్నారో అడిగిందా? అసలు ఏమీ అడగలేదు. నార్మల్ గా ప్రతి ఒక్క వ్యక్తికి సేమ్ ప్లాన్ అని చెప్తుంది, సేమ్ పీవీ అని చెప్తుంది, సేమ్ ప్రొడక్ట్ అని చెప్తుంది, సేమ్ కంపెనీ అని చెప్తుంది, సేమ్ బ్రాండ్ అని కూడా చెప్తుంది. ఈవెన్ మీరు ఇంకోటి ఏంటంటే షార్ట్ కట్స్ ఉన్నాయా? ఇలా పోతే నేను డైరెక్ట్ బ్రాంజ్ నుంచి డైరెక్ట్ క్రౌన్ అవ్వాలి అంటే నువ్వు ఆల్రెడీ తెలిసిన పర్సన్ వేగా నెట్వర్క్ వేరే దాంట్లో అనుభవం ఉంది కదా, 2 legs చేసుకొని ఇక క్రౌన్ ఇచ్చేస్తా అంటుందా? నేను బిజినెస్ ప్లాన్ చెప్పిన దాంట్లో షార్ట్ కట్స్ ఏమైనా చెప్పానా? అదేం లేదు కదా. ప్రతి ఒక్కరికి ప్లాన్ అనేది సేమ్ గా ఉంది. ప్రతి ఒక్కరు అక్యుమిలేషన్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు రీచ్ చేసుకునే విధంగా ఉంది. అండ్ ఈ బిజినెస్ లో ఇంకా అడ్వాంటేజ్, ఇంకా అసలు ఈ బిజినెస్ చేయడం వల్ల ఇంకేంటి అడ్వాంటేజ్ చెప్పనా అండి? బాస్ ఉన్నారా? నో బాస్. ఓన్ బిజినెస్, మన బిజినెస్ లాగా చేసుకోవచ్చు. నో ఇన్వెస్ట్మెంట్, నో ఆఫీస్. ఒక బిజినెస్ చేయాలంటే కంపల్సరీ అసలు ఆ బిజినెస్ కాకముందుకే దానికి పెట్టుబడి ఒక ఆఫీస్ ని పెట్టుకుంటాం, దాంట్లో ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటాం, దాంట్లో ఒక రిసెప్షనిస్ట్ ని ఏర్పాటు చేస్తాం. మినిమం 2 lakhs ఇన్వెస్ట్మెంట్ అనేది బిజినెస్ కి ముందే మనం పెడతాం. ఇక్కడ బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నాం అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. ఏంటి ఇన్వెస్ట్మెంట్ అంటే నీ టైం ఇన్వెస్ట్మెంట్, నీ నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్, ఆ రెండింటిని పెట్టి ఇక్కడ చేయమని చెప్తుంది. అండ్ దాంతో పాటు నో రిస్క్ ఉందా? రిస్క్ అనేది లేదు, లాస్ అనేది అంతకంటే లేదు. అండ్ ఈ బిజినెస్ వచ్చేసి ఫ్యామిలీ బిజినెస్, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇందులో ఒక్కరికి ఐడియా ఉందా అంటే ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ నార్మల్ గా జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఏదైనా మనకు ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఇక్కడ మీకు టైం పీరియడ్ ఉందా? అసలు టైం ఉందా? మీరు ఇష్టం వచ్చిన టైంలో, ఫ్లెక్సిబుల్ టైంలో, మీరు మలుచుకున్న టైంలో ఎప్పుడైనా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో, అది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో, అది వెస్టేజ్ బిజినెస్ లో మీకు టైం ఇష్టం వచ్చినప్పుడు ఈ బిజినెస్ చేసుకోమని చెప్తుందండి. అండ్ నెక్స్ట్, ఈ మీటింగ్ వల్ల, ఈ బిజినెస్ వల్ల మీరు న్యూ పీపుల్ ని బాగా మందిని మీట్ అవుతూ ఉంటారు.
కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటారు. అండ్ సోషల్ వర్క్ అనేది డెవలప్ అవుతుంది, హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ బిజినెస్ వచ్చేసి చాలా ఎంజాయ్ గా ఎంటర్టైన్మెంట్ గా చేస్తూ ఉంటారు. అండ్ దాంతో పాటు ఎర్లీ రిటైర్మెంట్ అనేది ఉంటుంది. మంచి ఇన్కమ్ వస్తే తొందరగా రిటైర్మెంట్ అనేది మీరు ఈ బిజినెస్ లో తీసుకోగలరు. అండ్ ఈ బిజినెస్ ని ఇంకా ఫాస్ట్ గా నేను ఎలా మూవ్ చేయాలి, నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది, మీరు చెప్పిందంతా చేస్తే ఇంకెన్ని రోజుల్లో పట్టిద్దో. నాకు బిజినెస్ 10 ఇన్కమ్స్ అన్నారు కదా, 10 ఇన్కమ్స్ నచ్చాయి, 9 ప్రమోషన్స్ అన్ని ప్రతి ఒక్క దాని గురించి చెప్పారు, అది కూడా బాగా నచ్చింది. బట్ నేను ఎలా గ్రో అవ్వాలి, తొందరగా కావాలి అంటే మీకు తొందరగా కావడానికి కూడా ఒక మంచి ఛాన్స్ ఇస్తా ఉంటుంది. అదే ఏంటంటే కన్సిస్టెన్సీ, పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండి. అందులో ఫాస్ట్ ట్రాక్ 8% ని క్రియేట్ చేయడం. ఈ ఫాస్ట్ ట్రాక్ 8% క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మన బిజినెస్ గ్రో అవ్వడమే కాకుండా వచ్చిన వ్యక్తికి మీరు మనీ ఇప్పించగలరు. ఈ ఫాస్ట్ ట్రాక్ 8% క్రియేట్ చేయడం అంటే ఏంటంటే మీ అండర్ లో వచ్చిన వ్యక్తి 282 PV క్రాస్ చేసినట్లయితే తనని కంపెనీ ఫాస్ట్ ట్రాక్ 8% గా గుర్తిస్తుంది. అండ్ ఈ ఫాస్ట్ ట్రాక్ 8% గా గుర్తించినందుకు బాగాను తనకు ఒక బోనస్ ని ఇస్తుందండి. 750 DP వర్త్ గల ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది. 8% కి ఫ్రీగా, ఫాస్ట్ ట్రాక్ 8% కి ఫ్రీగా వస్తుంది. కమిషనే ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. ఎక్స్ట్రా బెనిఫిట్ మినిమం మీ ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు మీ అండర్ లో ఒకరిని ఫాస్ట్ ట్రాక్ 8% చేశారు, తనకి కమిషన్ ఇస్తుంది. అండ్ మీకు కూడా ఇంకొకటి ఇస్తుందండి. ఏంటంటే మీ డైరెక్ట్ ఛానల్స్ లో 3 మెంబర్స్ ని 3 legs ని మీరు ఫాస్ట్ ట్రాక్ 8% చేసినట్లయితే మీకు 1000 వర్త్ DP ప్రోడక్ట్ అనేది మీకు ఫ్రీగా ఇస్తా ఉంటుంది. వాళ్ళ ఫ్రీ వాళ్ళకే వస్తుంది. దాంతో పాటు మీ అండర్ లో వాళ్ళు జాయిన్ అయ్యారు, మీ అండర్ లో డైరెక్ట్ 3 ఛానల్స్ ఉన్నాయి, మీకు 1000 వర్త్ గల DP ప్రోడక్ట్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఎంత చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఇవి వచ్చిన వాళ్ళకి ఇవ్వడమే కాదు, మనకు కూడా ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఈ ఫాస్ట్ ట్రాక్ 8% ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెంబరింగ్ అనేది పెంచుకున్న కొద్దీ మన బిజినెస్ టర్న్ ఓవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ బిజినెస్ గ్రోతింగ్ అనేది కూడా ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే నార్మల్ గా 100 PV అని చెప్పుకుంటాం. కన్సిస్టెన్సీ అంటే ప్రతి ఒక్కరు మన ప్రోడక్ట్ చూడగానే కంపల్సరీ కాస్ట్ ఉన్నాయంటారు. నిజంగా వెస్టేజ్ ప్రోడక్ట్ కాస్ట్ చాలా కాస్ట్ ఉన్నాయి. మళ్ళీ షాప్ కి వెళ్ళి కూడా రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కాస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అని ఫస్ట్ ఎవరు ఎడ్యుకేట్ చేయాలంటే అప్లైనర్ ఎడ్యుకేట్ చేయాలి. ఇది లేదు కాస్టింగ్ చాలా చీప్ ఉందని అప్లైనర్ ఎడ్యుకేట్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట ప్రోడక్ట్ కొన్నారు, దానికైతే నార్మల్ ప్రైసే ఉంటుంది, MRP రేటే ఉంటుంది. అండ్ మన వెస్టేజ్ లో వచ్చేసి మనది వాల్ క్లాస్ ప్రొడక్ట్ అని మనకు తెలుసు. బట్ వచ్చిన న్యూ పర్సన్ కి అయితే ఆ విషయం అనేది అసలు తెలియదు. ఆ విషయాన్ని మీరు చెప్పగలగాలి. ఆ విషయం చెప్తూ అండ్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకా తక్కువ కావాలని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఎక్కువ రేట్ అనుకుంటున్నావు, దాన్ని నీకు ఇంకా తక్కువ రేట్ వచ్చాక ప్లాన్ ఒకటి చెప్తా అని పక్కన కూర్చోబెట్టుకొని ఇది 3000 రూపీస్ ప్రోడక్ట్, మనకు నార్మల్ గా వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్ 300 రూపీస్ వస్తుంది. దాంతో పాటు ప్రతి ఒక్క దానిపైన డిస్కౌంట్ వస్తుంది. అంటే MRP రేట్ కంటే తక్కువ ఇస్తుంది. దీంతో పాటు నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ ప్రోడక్ట్ కొంటున్నందుకు గాను నీకు పర్ఫార్మెన్స్ బోనస్ అని నీకు ఇలా వస్తుంది, క్యాష్ బ్యాక్ 200 వస్తుంది అనేసి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 4 నెలలు నువ్వు కంటిన్యూగా తీసుకున్నట్టు 1200 రూపీస్ అవుతుంది. దాంతో ఫ్రీ మొత్తం టోటల్ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసి 4200 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది నీకు. దాంతో పాటు నీకు రీటైల్ ప్రాఫిట్ 2400 వస్తుంది. మీకు పర్ఫార్మెన్స్ బోనస్ ఒక 800 రూపీస్ వస్తుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. టోటల్ నువ్వు పెట్టింది 7400 రూపీస్ అయితే 12,000 నుంచి మీకు ఇన్కమ్ తీసేస్తే ఎంత వస్తుంది అంటే మినిమం 62% ఆఫ్ బెనిఫిట్ మీరు ఈ బిజినెస్ నుంచి పొందుతున్నారు. బయట ఎక్కడా లేదు. ఈ బిజినెస్ నుంచి వచ్చే ఫ్రీ ప్రొడక్ట్, వచ్చే క్యాష్ బ్యాక్, వచ్చే డిస్కౌంట్, ఈ మూడింటిని ప్రమోట్ చేస్తూ దాంతో పాటు కన్సిస్టెన్సీలో ఉంటే 2500 అమౌంట్ అనేది మీకు నార్మల్ ప్రోడక్ట్ అనేది ఫ్రీగా వస్తుందని ఇది ప్రమోట్ చేసుకుంటూ చెప్తే ప్రతి ఒక్క ఒక నార్మల్ ఒక సోప్ ఉందండి, నీమ్ సోప్ ఉంది. నీమ్ సోప్ ఫర్ ఎగ్జాంపుల్ దానిపైన 55 రూపీసే. ప్రతి ఒక్కరు ఆ 55 రూపీస్ నే చూస్తారు. నార్మల్ సంతూర్ సోప్ 40 రూపీస్ అండి, నేను సంతూర్ సోప్ నే కొనుక్కుంటామంటారు. ఆ 55 రూపీస్ లో ఫ్రీ ప్రోడక్ట్, నార్మల్ డిస్కౌంట్, దాంతో పాటు క్యాష్ బ్యాక్ అన్ని తీస్తే 30 రూపీసే పడుతుంది. అది కూడా ఇది మనం చెప్పగలగాలి. ఎప్పుడైతే దీన్ని చెప్పగలుగుతామో కన్సిస్టెన్సీలోకి వస్తారు. ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీలోకి వచ్చినందుకు వాళ్ళకు ఒక క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. వాళ్ళ అండర్ లో కన్సిస్టెన్సీ జరిగితే వాళ్ళు 8% గా ప్రమోట్ అవుతారు. దాంతో పాటు బిజినెస్ అనేది గ్రోయింగ్ లోకి వస్తుంది. ఇది పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. మీ అండర్ లో ఈ కన్సిస్టెన్సీని యూజ్ చేసుకుంటూ ఇది పవర్ ఆఫ్ 6 ప్లాన్ అండి. ఈ పవర్ ఆఫ్ 6 ప్లాన్ అంటే ఏంటంటే దీనికి చాలా చాలా ఎఫెక్ట్ ఉంది. ఈ పవర్ ఆఫ్ 6 ప్లాన్ లో ఏమీ లేదు, 6 స్టెప్స్ స్టార్ట్ అయ్యారు.
యూజ్ చేస్తున్నారు ప్రోడక్ట్, షేర్ చేస్తున్నారు ప్రోడక్ట్ మీరు. సెకండ్ స్టెప్ వచ్చేసి అండ్ ఫ్యూజ్ షేర్ చేసిన తర్వాత కీప్ 5 కస్టమర్స్ ని క్రియేట్ చేసుకోండి. 5 కస్టమర్స్ మీ అండర్ లో ఉండే విధంగా పర్సనల్ గా క్రియేట్ చేసుకోండి. ఎన్ష్యూర్ యు ఆర్ డౌన్ లైనర్ కంప్లీట్. కంపల్సరీ మీ అండర్ లో ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా 100 PVని కంప్లీట్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళకి చెప్పండి 12th లోపే మీది కంప్లీట్ అవ్వాలి. మీరు ఎప్పుడైతే బిజినెస్ లోకి స్టార్ట్ అయ్యారో మీ అండర్ లో వచ్చే వ్యక్తికి కూడా కంపల్సరీ అదే ప్రమోట్ చేయండి. 12th లోపు నీ కన్సిస్టెన్సీని నువ్వు క్లియర్ చేసుకోవాలి. ఇలా ప్రమోట్ చేసినప్పుడు 6 ఛానల్స్ అనేది ఫస్ట్ మంత్ అటు ఇటు అవుతుండొచ్చు, బట్ నెక్స్ట్ మంత్ 3rd మంత్ కి వచ్చే వరకల్లా ప్రతి ఒక్కరు యాక్టివేషన్ లోకి వస్తారు. 12th లోపు మీరు చెప్పకంటే ముందే వాళ్ళు బిజినెస్ లోకి వెళ్తారు. అండ్ వాళ్ళకి టీచ్ చేయండి, మీరు 6 legs వేసుకోమని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. మీకు 6 legs ఫామ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో లెర్నింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 6 స్టెప్స్ అయితే మీరు తీసుకుంటున్నారో అప్పుడు మీకు పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీలో ఉన్న పవర్ తెలుస్తుంది. పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ 6 మెంబర్స్ ని పవర్ మెయింటైన్ చేస్తూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు, 6 మెంబర్స్ ని స్పాన్సర్ చేశారు, 6 మెంబర్స్ కి ఒక 1 month మొత్తం మీరు ఎడ్యుకేట్ చేశారు. టోటల్ గా ఏం ఎడ్యుకేట్ చేశారు? ప్రొడక్ట్ కొనాలి, యూస్ చేయాలి, దాంతో పాటు కస్టమర్స్ ని క్రియేట్ చేసుకోవాలి సైడ్ గా, దాంతో పాటు మీరు ఇంకా మీ అండర్ లో 6 legs మీరు ఫామ్ చేసుకోవాలి. ఈ 1 month మొత్తం వాళ్ళకి ఎడ్యుకేషన్ మాత్రమే ఇచ్చారు. ఈ విధంగా చేసుకోవాలి, ఈ బిజినెస్ లోకి వచ్చాం, ఏ విధంగా చేయాలో తెలియదు, ఈ విధంగా చేయాలి అనే ఎడ్యుకేషన్ ని ఇస్తూ 6x6 స్ట్రక్చర్ ని వాళ్ళ మైండ్ లో మీరు పెట్టారు. 6x6 స్ట్రక్చర్ పెట్టినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు పెట్టినట్లయితే ఈ బిజినెస్ ద్వారా మీరు ఎంత తీసుకోవచ్చు అంటే 6 into 6 మీరు జాయిన్ అయ్యారు, నెక్స్ట్ మంత్ మీ అండర్ లో 6 మెంబర్స్ వచ్చారు, 7 మెంబర్స్ మీతో కలిపి. నెక్స్ట్ మంత్ 6 ప్రతి ఒక్క 6 పర్సన్ వాళ్ళ అండర్ 6 మెంబర్స్ తెచ్చుకుంటారు కదా, డూప్లికేట్ అవుతుంది. మనం ఏదైతే డూప్లికేట్ చేస్తున్నామో వాళ్ళకు కూడా మీరు అదే టీచ్ చేశారు, అదే ఎడ్యుకేట్ చేశారు, అదే ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు. ఆ మూడింటిని చెప్పినందుకు గాను మీ అండర్ లో నెక్స్ట్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ 2 months తర్వాత అదే జరిగింది. 36 మెంబర్స్ అయ్యారు మీ అండర్ లో. ఈచ్ పర్సన్ స్పాన్సర్ 6 మెంబర్స్. ఇలా 3rd month కి వచ్చే వరకల్లా 216 మెంబర్స్ అవుతారు. అండ్ 4th month కి వచ్చే వరకల్లా 1296 మెంబర్స్. టోటల్ మీ టీమ్ సైజ్ వచ్చేసి 1555 మెంబర్స్ అవుతారండి. ఈ 105,055 మెంబర్స్ వాళ్ళ ఇంట్ల కోసం వాళ్ళు ఒక 100 PVని కొనుక్కున్నట్లయితే, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు కొనుక్కున్నట్లయితే మీ అండర్ లో జరిగే బిజినెస్ ఎంత తెలుసా? మీకు వచ్చే బోనస్ ఎంత తెలుసా? మినిమం మీకు వచ్చే బోనస్ 1,19,000 బోనస్ వస్తుంది. దాంతో పాటు అది బిజినెస్ బిల్డింగ్ బోనస్ మాత్రమే. దానికి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని 3,50,000 వస్తుంది. దానికి ఒక కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ అన్నింటిని రిలీజ్ చేస్తారు. మీరు 6 ఛానల్స్ వేసుకుంటే వాళ్ళ ఆ ఫండ్ వచ్చేసి 1,90,000 వస్తుంది. టోటల్ గా మీ అప్లైనర్ కి పైన ఉన్న వ్యక్తికి 6 lakhs ప్లస్ ఎర్నింగ్ లో 6,59,000 ఫర్ మంత్ అప్రాక్సిమేట్లీ మీరు తీసుకోగలరు. మేడం చెప్పగానే అయిపోయిద్దా మేడం? చూడ్డానికి అయితే బాగానే ఉంది, చెప్పగానే అయిపోయిద్దా మేడం? ఇక్కడ చెప్పగానే కాదు, అసలే కాదు చెప్పగానే. ఇదంతా జరగడానికి 1 year టైం పట్టింది. ఈ స్ట్రక్చర్ మొత్తమే రాలే, ఈ స్ట్రక్చర్ లోనే మీరు ఫామ్ చేశారు. బట్ 1,555 మెంబర్స్ లో 50% ఉన్నారండి. 3 lakhs ఇన్కమ్ వచ్చిద్దిగా. 50% కూడా లేరు, 25% ఉన్నారు. కనీసం 1 lakh వచ్చిద్దిగా. యాక్టివ్ 6 మెంబర్స్ ని జాయిన్ చేసుకుంటే 1 year లో 6 మెంబర్స్ ని మంచి ఛానల్స్ ని క్రియేట్ చేసుకు ఈ బిజినెస్ లో 25% మీరు బిజినెస్ డెవలప్ చేసుకున్నా కానీ 1 lakh ప్లస్ ఇన్కమ్ గ్యారంటీ కదండి ఈ స్ట్రక్చర్ లో పెడితే. అండ్ ఈ స్ట్రక్చర్ ని అందరూ థింక్ బిగ్ చేయండి, డోంట్ థింక్ స్మాల్. చాలా మన డ్రీమ్ అనేది ఎప్పుడు చాలా చిన్నగా ఉంటే మన ఆలోచన కూడా చాలా చిన్నగా ఉంటుంది. పెద్దగా ఆలోచించాలి, పెద్ద కళలు కనాలి. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్. తొందరగా అచీవ్ చేయాలని. అండ్ ఈ బిజినెస్ చేయడం వల్ల ఇప్పుడు అంత ఇన్కమ్ వస్తుంది, అంతా అది ఉంది. ఈ డ్రీమ్ అనేది బిగ్ గా ఉన్నప్పుడు మన ఇన్కమ్ ఎలా ఉంటుంది? అన్లిమిటెడ్ ఇన్కమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ ట్రావెల్ ఫండ్ కి వెళ్ళొచ్చు, అరౌండ్ ద ట్రావెల్ వరల్డ్ మొత్తం టూర్ వేయచ్చు. అండ్ అచీవ్ యువర్ డ్రీమ్ ఎర్లియర్ టు కార్ తీసుకోవచ్చు, ఇల్లు తీసుకోవచ్చు.
ఎప్పుడు యువర్ పవర్ ఆఫ్ 6 యొక్క ప్లాన్ మీకు అర్థమైతే, పవర్ ఆఫ్ 6 లో ఉన్న ప్లాన్ యొక్క ఆంతర్యం మీకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఆ 6 లెగ్స్ ని యాక్టివ్ ఛానల్స్ వేసుకోవడానికి ఎప్పుడైతే మీరు బిల్డ్ చేసుకుంటారో, ఎప్పుడైతే మీరు దాని మీద ఫోకస్ పెడతారో, అది మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తూ 1 ఇయర్ దానిపైన మీ గోల్ కోసం మీరు వర్క్ చేసినట్లయితే ఇవన్నీ మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఎప్పుడు 1 ఇయర్ కూడా పట్టలేదు, 3 ఇయర్స్ పెట్టినా కానీ ఈ ఇన్కమ్ అనేది వస్తుంది, ఈ స్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుంది, ఈ లైఫ్ అనేది మీరు వెళ్తారు. అందరూ ప్రతి ఒక్కరు ఈ రాయల్టీ ఇన్కమ్ ని, ఈ మంచి ప్యాసివ్ ఇన్కమ్ ని, మంచి ట్రావెల్ ఫండ్ ని, మంచి హౌస్ ని తీసుకోవాలని, అందరూ తొందరగా క్రౌన్ డైరెక్టర్ ఇవ్వాలని కోరుకుంటూ నా ప్రజెంటేషన్ ని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మేడం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ రోజు బిజినెస్ ప్లాన్ ప్రమోషన్ ప్రజెంటేషన్ చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.